హాయ్ గైస్, ఈరోజు మన కొత్త ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఎగ్జిట్ నెంబర్ 9 వరంగల్ హైవేలో ఉన్నది. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 9 ఎగ్జాక్ట్లీగా మనకు 23 కిలోమీటర్ దూరంలోనే మన యొక్క ప్రాజెక్ట్ స్వర్ణగిరి టౌన్షిప్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. ఈ వరంగల్ హైవేకి కనెక్టివిటీస్ చాలా బాగుంటాయండి. మనం రోడ్ వేస్ చూసుకుంటే కనుక ఎక్కడికెక్కడ ఫ్లైఓవర్స్ ఉంటాయండి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మనకి ఎక్కడికెక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉప్పల్ నుంచి మనకు 6.2 కిలోమీటర్స్ పొడవులో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ రాబోతుందండి. ఈ వరంగల్ హైవే అనేది ఆర్గానిక్గా డెవలప్మెంట్ అవ్వడానికి పొటెన్షియల్ ఉన్న ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక ఉప్పల్ నుంచి చూస్తే ఉప్పల్లో మనకు క్రికెట్ స్టేడియం ఉంది, అలాగే శిల్పారామం ఉంది, అలాగే మనకు ఐటీ పార్కు ఉప్పల్ ఐడిఏ ఉంది. దాని తర్వాత మనకు ఐడిఏ నాచారం, దాని తర్వాత మనకు ఐడిఏ మల్లాపూర్ రావడం జరిగింది, అలాగే ఐడిఏ చెర్లపల్లి. సో చెర్లపల్లిలో మనకు ఇంకోటి రైల్వే టర్మినల్ కూడా ఉంది. సో ఇట్లా ఇండస్ట్రీస్ పెరుగుతూ ఇంప్లిమెంట్ చాలా ఎక్కువైపోతుంది. సిటీ అనేది ఎక్స్పౌండ్ అవుతూ ఉంది. ఇదంతా కూడా మనకు లెఫ్ట్ సైడ్లోనే వస్తుంది. అలాగే మనకు సింగపూర్ టౌన్షిప్ 85 ఎకర్స్లో 60 టవర్స్ నిర్మించారు. దాంట్లో 2080 ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో 74% ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మనం 450 ఎకర్స్లో ఐటీ పోచారం ఉందండి. అక్కడ ఇన్ఫోసిస్, విప్రో, గన్పాక్ట్ అని చెప్పేసి కంపెనీస్ ఉన్నాయి. అలాగే మనకు ఎయిమ్స్ వచ్చేసి 200 ఎకర్స్లో 750 బెడ్స్ తోటి ఇది ఉంటుంది. దీంట్లో మనకు యూజీ అండ్ పీజీ మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్, ఇవి ప్రాజెక్ట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగిందండి. రైట్ సైడ్లో చూస్తే కనుక మనకు 200 ఎకర్స్లో మనకు ఫారెస్ట్ ఉందండి. సో ఇక్కడ మనకు 20+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మనకు అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పేసి, వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే శ్రీ శారద ఇన్స్టిట్యూట్స్, అలాంటి చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. సో హాస్పిటల్స్ వచ్చేస్తే మనకు నిమ్స్ హాస్పిటల్ ఉంది, అలాగే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మళ్ళీ అలాగే భువనగిరి ఆర్టీఓ పక్కనే మన వెంచరు. సో ఆర్టీఓ నుంచి జస్ట్ మనకు 3 కిలోమీటర్స్ దూరంలో మన వెంచర్ ఉంటుందండి. మనకు ఇది భువనగిరి ఫోర్ట్ వచ్చేసి టూరిజం హబ్గా 100 కోట్లతోటి డెవలప్మెంట్ చేయబోతుందండి గవర్నమెంట్. అలాగే మనకు స్వర్ణగిరి, ఈ మధ్య స్వర్ణగిరి చాలా డెవలప్మెంట్ అయిందండి. స్వర్ణగిరికి 500 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేశారు. 22 ఎకరాల్లో ఉంది అది. అలాగే యాదగిరిగుట్ట గురించి చూసుకున్నట్టయితే దానికి 1000 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి, యాదగిరిగుట్ట అంటే ఒకటే గుట్ట కాదండి, దాని చుట్టూ ఉన్న 9 గుట్టల్ని నవగిరుల్ని డెవలప్మెంట్గా తీసుకుంటుందండి గవర్నమెంట్. అలాగే దాని పక్కనే మనకు సురేంద్రపురి అని చెప్పేసి, అలాగే శిల్పకళ వేదిక అని చెప్పేసి టూరిజం హబ్ లాగా డెవలప్మెంట్ చేస్తుందండి. ఈ మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపించేదండి ఎయిమ్స్, ఇదే అండి. సో ఇది మనకు 200 ఎకరాలలో ఉందండి. మన ఇండియాలో చూస్తే కనుక ఇది సెకండ్ అండి. ఈ మన వరంగల్ హైవేకి ఉండడం మన అదృష్టం ఇది. సో దీంట్లో మనకు 750 బెడ్స్ తోటి ఉందండి. ఇది యూజీ, పీజీ అండ్ మెడికల్ కాలేజ్ అండి. సో మనకు టోల్గేట్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ దూరంలో మన వెంచర్ ఉంటుందండి. జస్ట్ 3 కిలోమీటర్స్ ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్ మనకు ఏదైతే వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందో అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ అవ్వాల్సి ఉంటుంది. మనకు భువనగిరిలో డ్రై పోర్ట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా మనకు వరంగల్లో ఎయిర్పోర్ట్ కూడా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో మనకు స్వర్ణగిరి టెంపుల్కి ఇప్పుడు చూస్తుంది స్వర్ణగిరి టెంపుల్. సో ఎగ్జాక్ట్లీ స్వర్ణగిరి టెంపుల్కి ఆపోజిట్ రోడ్లో, అంటే స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళడానికి బిఫోర్ ఏమన్నది లెఫ్ట్ ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీ కనపడడానికి జూమ్ చేస్తున్నాము. సో ఇదే స్వర్ణగిరి టెంపుల్ అండి. ఇది మనం ముందుకు వెళ్ళాల్సిన రోడ్. యాక్చువల్గా ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతే కనుక మనం టెంపుల్కి వెళ్ళే దారిని ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకు వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ అండి ఇది. సో టువర్డ్స్ మనకు అనంతరం విలేజ్ వెళ్తుందండి ఇది ఇక్కడికి వెళ్ళి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 3.5 కిలోమీటర్స్ దూరంలోనే మన హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉందండి. మన వెంచర్ నుంచి వెళ్ళి చూస్తే కనుక మనకు స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుందండి. అలాగే భువనగిరి ఫోర్ట్ కూడా చాలా అద్భుతంగా కనబడుతుందండి. సో అంత నియర్లో ఉంది, సిటీకి దగ్గరలో, టౌన్కి దగ్గరలో మన వెంచర్ ఉందండి. సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక ఇదే అండి వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఇది. సో ఇది అనంతరం వెళ్ళే రోడ్ అండి. ఇది అనంతరం నుంచి మనకు డైరెక్ట్ భువనగిరి కనెక్టివిటీ కూడా ఉందండి. మనకు భువనగిరి
సో మనకి ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఈ విధంగా మనకు ఇవ్వడం జరుగుతుందండి. సో దీంట్లోకి ఎంట్రన్స్లో మనకు 30 and 40 ఫీట్స్ సీసీ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంటైర్ వెంచర్ వచ్చేసి మనకు 30 ఎకర్స్ అండి. దీంట్లో మనకు 421 విల్లా ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు 100% వాస్తు అండి. దీంట్లో మనకు క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి. దీంట్లో ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చూసుకుంటే కనుక మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి 30 and 40 ఫీట్స్ సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చుట్టూ మనకు కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరుగుతుందండి. మనకు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వడం జరుగుతుంది. వాటర్ ట్యాంక్ త్రూ మనకు వాటర్ సప్లై ఉంటుందండి. సో పార్క్ డెవలప్మెంట్ విత్ కాంపౌండ్ వాల్ అండి దానికి. మనకు అలాగే వచ్చేసి మనకు ట్రాన్స్ఫారం త్రూ మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. సో 100% క్లియర్ టైటిల్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మన దగ్గర. ఈ నెల 23 తారీఖున ఈ గ్రాండ్ లాంచింగ్ ఉందండి. మరిన్ని వివరాల కోసం నా నెంబర్కి కాల్ చేయగలరు. నా నెంబర్ వచ్చేసి 6302524663.